ఈ ఎగ్జాంపుల్లో టేబుల్కి క్యాప్షన్ ఎలా పెట్టాలి అనేది చూస్తాం. చూడండి, క్యాప్షన్ ఇవ్వడం జరిగింది, థిక్ బార్డర్ పెట్టి డేటాని షో చేయడం జరిగింది. సో ఫస్ట్ టేబుల్ బార్డర్ అని ఇచ్చాం. టేబుల్ బార్డర్ అంటే టేబుల్ ట్యాగ్ని స్టార్ట్ చేయగానే దాని తర్వాత క్యాప్షన్ ఇచ్చి ఏ క్యాప్షన్ కావాలో ఆ క్యాప్షన్ మై క్యాప్షన్ అని ఇచ్చాం. సో ఇట్లా క్యాప్షన్ ఇచ్చి క్యాప్షన్ క్లోజ్ చేసి తర్వాత రోస్ వాటిల్లో డేటాస్ ప్లేస్ చేసుకుంటే మీకు పైన టేబుల్ పైన క్యాప్షన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ టేబుల్ సెల్స్ దట్ స్పాన్ మోర్ దాన్ వన్ రో ఆర్ కాలం. టేబుల్ సెల్స్ ఎలా స్పాన్ కావాలి ఒక కాలం కంటే ఒక రో కంటే అనేది చూసాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ రోలో ఈ కాలం ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ కాలం అనేది 2 కాలమ్స్ని ఆక్యుపై చేసింది. చూడండి, 2 కాలమ్స్ మెర్జ్ అయ్యి ఒకే కాలం లాగా వచ్చాయి. అదేవిధంగా రెండో టేబుల్లో ఇక్కడ ఓకే, ఈ ఫస్ట్ రోలో 2 కాలమ్స్ ఉన్నాయి. తర్వాత రెండో రోలో ఇక్కడ ఈ కాలము 2 రోస్ని ఆక్యుపై చేస్తుంది. ఈ రోని ఆక్యుపై చేసి మెర్జ్ అయ్యే విధంగా వచ్చింది. సో జనరల్గా టేబుల్స్ ఆ విధంగా మనం ప్లేస్ చేయాల్సిన అవసరం చాలా సిచ్యువేషన్స్లో వస్తుందన్నమాట. ఈ విధంగా 2 కాలమ్స్ 2 రోస్ ఆక్యుపై అయి ఉండే సెల్స్ ఉండే విధంగా టేబుల్స్ కావాలి మనకి అప్పుడప్పుడు. సో ఫస్ట్ టేబుల్లో చూసినట్లయితే టేబుల్ స్టార్ట్ చేసాం. తర్వాత టేబుల్ రో స్టార్ట్ చేసి నేము టేబుల్ హెడ్డింగ్లో టీహెచ్ అనే ట్యాగ్ ద్వారా టేబుల్ హెడ్డింగ్ నేమ్ ఇవ్వడం జరిగింది. అట్లనే రెండో టేబుల్ హెడ్డింగ్లో ఆ రోలోనే రెండో టీహెచ్లో కాల్ స్పాన్ అనేది ఇక్కడ అట్రిబ్యూట్. దానికి కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 అంటే 2 కాలమ్స్ని అది ఆక్యుపై చేసింది. టెలిఫోన్ అనేది చూడండి 2 కాలమ్స్ని ఆక్యుపై చేసింది, కాల్ స్పాన్ అని ఇచ్చాం కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ రో స్టార్ట్ చేసి రిమైనింగ్ డేటాని ఇచ్చేసాం టీజీ ద్వారా. నెక్స్ట్ టేబుల్లో ఇక్కడ రోని స్టార్ట్ చేసాం. ఫస్ట్ రో స్టార్ట్ చేసి దాంట్లో టేబుల్ హెడ్డింగ్ పెట్టాం, మళ్ళీ టేబుల్ డేటా ఇచ్చాం. తర్వాత రెండో రోలో ఇక్కడ ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ పెట్టినప్పుడు ఈ టెలిఫోన్ అనేది చూడండి టీహెచ్ రో స్పాన్ ఈక్వల్ టు 2 రోస్ను ఆక్యుపై చేస్తుంది. ఇది రో స్పాన్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం. తర్వాత టీడీ అని ఇచ్చి ఆ రోని క్లోజ్ చేసి తర్వాత ఇంకొక రో కూడా ఉంది కాబట్టి టీడీ అని ఇచ్చి ఈ డేటాని కంటిన్యూ చేయాలి. ఓకే, సో ఈ విధంగా కాలమ్స్ని రోస్ని స్పాన్ అయ్యే విధంగా మనం సెల్స్ని మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్యాగ్స్ ఇన్సైడ్ ఏ టేబుల్. ఒక టేబుల్ ట్యాగ్ లోపల అంటే ఒక టేబుల్ లోపల మనం వేరే ట్యాగ్స్ని ప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. మరి అది ఎలా అనేది చూస్తాం. చూడండి, ఇది మొత్తం టేబుల్ అయితే టేబుల్ లోపల మళ్ళీ వేరే ట్యాగ్స్ అంతా ప్లేస్ చేయడం జరిగింది. సో టేబుల్ స్టార్ట్ చేసాం, టేబుల్ రో స్టార్ట్ చేసాం, టేబుల్ డేటా, ఆ టేబుల్ డేటా లోపల 2 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి 2 పారాగ్రాఫ్ల లాగా ఇట్లా వచ్చాయి చూడండి. అట్లనే నెక్స్ట్ సెల్లో అంటే నెక్స్ట్ టేబుల్ డేటాలో దిస్ సెల్ కంటైన్స్ అని ఉంది చూడండి, దాంట్లో మళ్ళీ ఇంకొక టేబుల్ని స్టార్ట్ చేసాం. ఓకేనా, సో ఈ టేబుల్ లోపలే ఉన్న రెండో సెల్లో మళ్ళీ ఇంకొక టేబుల్ని స్టార్ట్ చేసి క్లోజ్ చేసాం. ఇక్కడ 2 రోలు అట్లనే 4 సెల్స్ ఉండే విధంగా ఆ టేబుల్ని క్లోజ్ చేసాం. తర్వాత నెక్స్ట్ రో స్టార్ట్ చేసి దీంట్లో లిస్ట్ ఐటమ్స్ ఇచ్చామన్నమాట. లిస్ట్ ఐటమ్స్ ఏంటి అనేది ఇట్లా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్
ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ టాపిక్లో మీకు వస్తుంది. LI అనే ట్యాగ్ ద్వారా ఇక్కడ లిస్ట్ ఐటమ్స్, ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి లిస్ట్ ఐటమ్స్ ఇచ్చి లాస్ట్లో ఇంకొక అదే రోలో ఇంకొక టేబుల్ డేటాని హలో అని ప్లేస్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక టేబుల్ లోపల, అంటే ఒక టేబుల్ ట్యాగ్ని ఈ టేబుల్ అనే దాన్ని క్లోజ్ చేసే లోపల ఆయా కాలమ్స్లో, రోస్లో మీకు కావాల్సిన డేటాని వేరే ట్యాగ్స్ ద్వారా ప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అట్లానే నెక్స్ట్ సెల్ ప్యాడింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూస్తాం. సో ఇక్కడ చూడండి, సేమ్ డేటా ఉంది ఇక్కడ కానీ వితౌట్ ప్యాడింగ్ ఎట్లా ఉంటుంది. వితౌట్ ప్యాడింగ్ అంటే సెల్స్లో గ్యాప్ లేకుండా డేటా ఎంత ఉందో అంతవరకు వచ్చేసింది. ఇప్పుడు సెల్ ప్యాడింగ్ పెట్టాం, చూడండి సెల్ స్పేసెస్ బాగా దూరంగా వచ్చాయి, గ్యాప్ ఉంది. మరి అలా వచ్చేదానికి ఫస్ట్ టేబుల్లో అయితే మామూలుగా క్రియేట్ చేస్తాం, ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ టేబుల్ ఆర్డినరీ టేబుల్. అదే రెండో టేబుల్లో టేబుల్ స్టార్ట్ చేసాం. మరి ఇక్కడ సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు 10 అని ఇవ్వడం జరిగింది. అదే సెల్ ప్యాడింగ్ సపోజ్ 20 ఇచ్చామనుకోండి, ఇంకా మీకు అక్కడ స్పేస్ ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా సెల్ ప్యాడింగ్ పెట్టుకొని మీరు ఆ యొక్క స్పేస్ని ఇంక్రీజ్ చేసుకునేదానికి, సెల్స్ యొక్క స్పేస్ని ఇంక్రీజ్ చేసుకునేదానికి అవకాశం ఉందండి.